చిన్నదేవరపేట బీసీ కాలనీలోని శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సహస్ర కుంకుమార్చన సహస్ర నామాలతో ప్రారంభమైన వేడుకల్లో గ్రామ ఆడపడుచులు పాదయాత్రగా అరటిపళ్ళు, పిండి వంటలు, పసుపు, కుంకుమతో గ్రామ దేవతలకు సార సమర్పించారు. వేగులమ్మ, బంగారమ్మ, మాతంగమ్మ తదితర దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పురోహితులు శ్యామ్ మాట్లాడుతూ గ్రామ సుఖ సంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీమాత్రే నమః. అన్నదావరపేట గ్రామంలో బీసీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయ సన్నిధానంలో ఈ శ్రావణ మాసం 5 శుక్రవారాలు కూడా రోజుకొక విశేషమైనటువంటి అలంకారం చేసుకుంటూ అమ్మవారిని ఆరాధించుకుంటూ ఈ చివరి శుక్రవారం అయినటువంటి వారం ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో మోదుగులమ్మ, వేగులమ్మ, బంగారమ్మ తల్లి అమ్మవార్లకు సారులు సమర్పణ చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరి చేత కూడా మొదటి వారం కూరగాయలతో శాకాంబరిగా, రెండవ వారం ధనదుర్గాదేవిగా డబ్బుల రూపంలో డబ్బులతోటి అలంకరణ, మూడవ వారం గంధంతో చందనోత్సవాన్ని, నాలుగవ వారం పుష్పాలతో అలంకరణ, ఐదవ వారం ఈ వారం రాజులు పసుపు కొమ్మలతోటి విశేషమైనటువంటి అలంకారాలను అమ్మవార్లకు చేసి ఈ చివరి శుక్రవారం గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఈ స్త్రీలందరికీ కూడా, మహిళా తల్లులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సకల సౌభాగ్యాలు, అలాగే పురుషుల యొక్క రక్షణ కోసం అమ్మవారికి ఊరిలో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా బీసీ కాలనీ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయ కమిటీ సభ్యత్వంలో, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఆలయ అర్చకుల యొక్క పర్యవేక్షణలో అమ్మవారికి సారం సమర్పించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు వేగులమ్మ అమ్మవారు గ్రామదేవతగా వచ్చి ఈరోజు వేగులమ్మ అమ్మవారి గుడి దగ్గర అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా ఒక్కసారి మా బీసీ కాలనీలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుని విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారని మనవి చేసుకుంటున్నాం. జయ శ్రీమాత్రే నమః. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి మండలం అన్నదారపేట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి బీసీ కాలనీలో దుర్గమ్మవారి ఆలయం దగ్గర నుంచి శ్రావణ మాసం తారీఖుగా రామదేవత వేగులమ్మ తల్లి గుడికి, అలాగే బంగారం తల్లి గుడికి, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ దుర్గమ్మ తల్లి గుడికి 3 గుడుల దగ్గర కూడా సారి పంచిపెట్టడానికి ఊరి ఆడపడుచులు అందరూ కూడా కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ 5 వారాల్లో తొలి వారం కూరగాయల అలంకారం చేసుకున్నాం, రెండో వారం ధనలక్ష్మి అవతారం చేసుకున్నాం, మూడో వారం గాజుల చందన అవతారం చేసుకున్నాం, 4వ వారం పువ్వుల అలంకారం చేసుకున్నాం, 5వ వారం అయినటువంటి ఈ లాస్ట్ వారంలో గ్రామం అంతా కలిసి సారి పంచడానికి అందరం కలిసి గుమికూడుకుని ఆలోచించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి కలిసి వెళ్తున్నాం.